అనువాదం చేసినటువంటి రఘుబాబు గారికి, డాక్టర్ రాహుల్ గారికి, తర్వాత పోరాట యోధుడు పుల్లారెడ్డి గారికి, తర్వాత సాహితీ స్రవంతి అధ్యక్షుడు కెంగార మోహన్ గారికి, తర్వాత వినయతుల్లా గారు, ఇక్బాల్ సార్ గారికి, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తెలుగులో చౌసా గారు రాసినటువంటి కిసాన్ గౌడ ఈ యొక్క విలేకరి గురించి మరొక విలేకరి తన యొక్క బాధను, యుద్ధంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను, దురాక్రమణలను, దాడులను ఖండిస్తూ చౌసా గారు ఈ యొక్క పుస్తకాన్ని ఒక దుఃఖం అనేది నదిలా ప్రవహిస్తున్నప్పుడు ఆ నదిలో అనేకమైనటువంటి మలుపులు ఉంటాయి. ఇలా దుఃఖాన్ని వివిధ రూపాల్లో, దుఃఖము ప్రవహించే కొద్దీ తనలో చాలా వాటిని కలుపుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. అలాంటి మలుపులతో కూడినటువంటి సందర్భంలో తన మనసులో ఉన్నటువంటి బాధనంతా, అంటే పుల్లారెడ్డి సార్ గారు చెప్పినట్టు శ్రీశ్రీ బాధ ప్రపంచానికి ఎలా వ్యక్తం చేశాడో అలాగా చౌసా గారు ఈ యొక్క కవిత్వాన్ని ఎలా పోల్చుకోవచ్చు అంటే, తేట తేట తెలుగులో అన్నట్టు, అంటే చిక్కటి పదాలతో, పలచనైన పదాలతో 10 మందికి అర్థమయ్యే మామూలు పాఠకుడు చదివితే అర్థమయ్యే విధంగా ఈ యొక్క తెలుగులో తన యొక్క కవిత్వాన్ని రాయడం జరిగింది. తర్వాత చౌసా గారు ఈ యొక్క తన యొక్క రచన సంకలనాల్లో ఇది 11వది. ఆల్రెడీ తెలుగు వర్షన్ వచ్చింది కిసాన్ గౌడ. సార్ గారు రాసినటువంటి చౌసా గారు రాసినటువంటి పుస్తకాలను ఒకసారి నేను పేర్కొనాలని ఆశిస్తున్నాను. మొదటిది మొలకెత్తిన పిడికిళ్ళు, తర్వాత ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఎవరు ద్రోహి, తర్వాత రాతి తలుపులు, మేం మనుషులము, తర్వాత ఉక్కు సంకల్పము, దత్తభూమి, రావణ కాష్టం, బి పయను, తర్వాత దుఃఖ నది, తర్వాత ఈ పుస్తకము 10వ సంపుటం. ప్రస్తుతం మనకు ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఈ యొక్క పుస్తకం కిసాన్ గౌడ తెలుగు వర్షన్ నుంచి ఇంగ్లీష్ వర్షన్లోకి జంధ్యాల రఘుబాబు సార్ గారు, నేను ఈ యొక్క పుస్తక అనువాదములో ఇద్దరం భాగస్వాములమయ్యాం. చివరికి అయతుల్లా ఖొమైనీ 1వ తారీఖున సార్ ఇమ్మీడియట్గా నాకు ఈ యొక్క తెలుగులో ఉన్నటువంటి కవిత వెంబడి నాకు ఇప్పటికిప్పుడే మధ్యాహ్నం కల్లా కావాలని, నేను ఎడిటింగ్ ఈ యొక్క ప్రింట్ కాబోతుంది, ఆ కవిత నాకు ట్రాన్స్లేషన్ కావాలంటే ఆ చివరి కవిత, మిగతా భాగంలో సార్ గారే, రఘుబాబు సార్ గారే, చివరి కవిత నేను మధ్యాహ్నం కల్లా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి సార్ పంపిస్తే ఈ యొక్క పుస్తకం ఎడిటింగ్ రూపంలో మన ముందుంది. సరే, ఈ యొక్క కిసాన్ గౌడ మనము ఇరాన్ అని చెప్తున్నాం. ఆర్యన్ నగరం అని చెప్పవచ్చు, ఆర్యన్ దేశం ఇరాన్, ఆర్యన్. సరే, ఈ యొక్క గాజా, పాలస్తీనా ఈ పదాలు మీకు, ఇజ్రాయెల్, వీళ్ళంతా అన్నదమ్ములు కదా. మనము చరిత్రలోకి వెళ్తే మనమంతా మనుషులం మొట్టమొదట, తర్వాత మతాలు, కులాలు, మనం మనుషులు. పాణి గారు విరసమ నాయకులు ఉన్నారు మన సభలో. పాణి గారు ఒక మాట చెప్పారు, మనిషి గొప్పవాడు, ప్రజలే గొప్పవాళ్ళు, అధ్యక్షులంతా మౌనంగా ఉన్నారు. మనం బయటికి పోతే హోటల్కి పోయినా ఎక్కడ పోయినా కానీ మనము గతంలో ఒక నెల కింద కొన్నటువంటి వస్తువుల యొక్క రేట్లు ఉన్న ఫలానా పెరగడం జరిగింది. మరి ఒక ఉద్యోగస్తుడు, నేను టీచరు, హై స్కూల్ టీచరు, మరి నేను గోపి హోటల్కు వడ కొనడానికి పోతే పప్పు ఇస్తాడు, కానీ 5 రూపాయలు పెంచాడు. ప్లేట్ వడ కావాలంటే 5 రూపాయలు పెంచాడు. అంటే నేను ఒక ఉద్యోగస్తుల్ని ఆలోచిస్తున్న 5 రూపాయలు పెట్టడానికి. మరి మామూలు మనిషి, ఒక ఆటో దొలే అతను కావచ్చు, లేకపోతే ఒక హోటల్ పెట్టిన అతను కావచ్చు, మామూలుగా కూలి పని పోయేవాడు ఎలా బ్రతకాలి? అంటే ఎక్కడో ఇరాన్, ఎక్కడో పాలస్తీనా, ఎక్కడో ఇజ్రాయెల్, ఎక్కడో అమెరికాకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఏంటి సంబంధం? ఇటువంటి లింక్ లేదు. వాళ్ళు ఎక్కడో దేశాల్లో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. మామూలులో వీధుల్లో బండ్లు దొబ్బుకుతూ ఈ యొక్క కూరగాయలు అమ్ముతూ జీవించే వాళ్ళ యొక్క జీవనం ఎలా?
మరి యుద్ధానికి మనకేం సంబంధం లేదు, ఎటువంటి భాగస్వామ్యమే లేదు. మరి ఈ సామ్రాజ్యవాదం సార్వభౌమ దేశాలన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడాన్ని ఆశిస్తూ ఉంది. ఎందుకు? సంపద కావాలి, ఆధిపత్యం కావాలి. కనుక కార్ల్ మార్క్స్ ఎప్పుడు వేల పేజీలు రాశాడు. అప్పుడు ప్రింట్ మీడియా లేదు, చేతి రాతతో రాసేవాడు. ప్రపంచాన్ని మార్చాలని ఆ యొక్క వేల పేజీలు రాసి ప్రపంచాన్ని మార్చాడు. ఇప్పటికీ మనం ఆయన పేరు తెలుస్తున్నాం. మరి కార్ల్ మార్క్స్ చెప్పిన ఒకే ఒక మాట, రైట్ టు రెబెల్, రైట్ టు రెబెల్. తిరగబడ్డ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సోక్రటీస్ ఒక మాట చెప్పాడు. తన యొక్క శిష్యుడు వచ్చి విజయానికి రహస్యం ఏంటి చెప్పండి గురువు గారు అన్నాడు. అంటే నీకు విజయానికి రహస్యం చెప్పాలంటే నువ్వు ఉదయాన్నే నాతో పాటు ఆ యొక్క నదీ తీరానికి రావాలని చెప్పాడు. సరే అని ఇద్దరు, శిష్యుడు గురువు ఇద్దరు కూడా నదిలోకి దిగారు. గురువు వెళ్తున్నాడు ముందు, శిష్యుడు వెనక వెళ్తున్నాడు. సరే, గురువుకు ఇక్కడి వరకు నీళ్ళు వచ్చేసాయి, శిష్యుడు మునిగిపోయినాడు ఆల్రెడీ. శిష్యుడు మునిగిపోతే ఆ శిష్యుని తల మీద చేపెట్టి ఇంకా లోపలికి వచ్చేసాడు. ఈజ్ పుషింగ్ డౌన్ అండర్ ద వాటర్ బాడీ. ఇంకా వచ్చేసినాడు, అంటే ముంచేసినాడు పిల్లవాడిని. 3 సార్లు అలా ముంచేసరికి ఒక్కసారిగా ఊపిరి ఆడక చనిపోతానేమో అని చెప్పేసి చెంగున పైకి ఎగరడం జరిగింది. తర్వాత ఇద్దరు బయటకు వచ్చినారు. ఆ ముసలోడా అని చెప్పేసి నానాగా తిట్టాడు సోక్రటీస్ను. తిడితే అప్పుడు నీకేమనిపించింది అన్నాడు. నాకు శ్వాస ఆడడం లేదు, శ్వాస ఆడలేదు కనుక నిన్ను నానాక బండబుద్ధులు తింటాను. తర్వాత నేను బ్రతకాలనే కోరిక ఏర్పడింది. అదే పరిస్థితి ఇప్పుడు గాజాలో ఉన్నటువంటి, పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ యొక్క దేశస్తులకు ఏమంటున్నారు, మాకు శ్వాస ఆడటం లేదు, ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? తిరగబడాలి, తిరగడం మార్పు. అలా కార్ల్ మార్క్స్ రైట్ టు రెబెల్ అని చెప్పాడు. సరే, చౌసా గారి యొక్క కవిత్వానికి వస్తే, ఈ యొక్క కవిత్వంలో ప్రతి నిమిషం మనం చదివిన ప్రతి కవిత కూడా మన యొక్క హృదయాన్ని పిండేస్తుంది, హృదయ విదారకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కు నేను ఒక కవితను, పిపాసి, సామ్రాజ్యవాద భూతమా నీ పేరెత్తితేనే కంపనం కలుగుతుంది, వెంటనే హత్య చేసి నిర్దాక్షిణ్యంగా నామరూపాలు లేకుండా లోతైన గోతిలో పాతి పెట్టాలని ఉంది. సరే, ఇదే కవితను తుపాకీ కావాలి. సరే, ఈ యొక్క కవితలో రెబెల్, రైట్ టు రెబెల్ అనే దాన్ని ప్రతిబింబించడం జరిగింది. తుపాకీ కావాలి శీర్షిక. దురాక్రమణ చేసిన వాడిని చూస్తుంటే చేతి పిడికిలై వేస్తుంది, కల్మషం లేని నా లేత గుండెకు ఎక్కడా లేనంత ధైర్యం వస్తుంది, నరాల్లో రక్తం సలసలా మరుగుతుంది, ఎంతో ఇష్టమైన మా స్కూలుపై కనికరం లేకుండా బాంబులు వేశాడు, మా కళను నిలువున కూల్చేశాడు, భవన శిథిలాల్లో చిక్కిన మా అన్న చిత్రమై రక్తమై నరకాన్ని చూస్తూ కన్నుమూశాడు. ఇలా ప్రతి కవిత కూడా తన యొక్క బాధను, అంటే ఆ యుద్ధంలో సన్నివేశాలు కళ్ళకు పట్టినట్లు ఈ యొక్క కవితా రూపంలో రాయడం అనేది ఎంతో గొప్పది. అలా చౌసా గారి యొక్క కవిత్వాన్ని చెప్తూ పోతే మనకు చాషం ఇచ్చినందుకు ధన్యవాదాలు.